హాయ్ హలో వెల్కమ్ టు డ్యూడ్ ఆఫ్ గార్డెన్. ఈరోజు మల్లవల్లి ప్లాంట్ విజిట్ బజ్జు చేస్తాను. బజ్జు సో కారు పడుకో పడుకో దిగగానే రాణి శివ, బజ్జు రాణి, కాళీ, నిన్ను ఫోటో తీయాలా రాజా నేను అందరూ తీయాలా వచ్చేసారు. నేను అక్కడ ఉన్న గంట సేపు అవి నాతోనే ఉండి పడుకో తర్వాత తీసుకుని ఎందుకు లోపలికి వెళ్ళండి సెండ్ ఆఫ్ లోపలికి వెళ్ళి కూడా పడుకోండి. ఇచ్చారు. నేను అప్పుడెప్పుడో పెట్టిన గార్డెన్ మొత్తం కూడా చాలా మొక్కలు, ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఐ మీన్ ఫ్రూట్స్ అంటే వెజిటబుల్స్ ఒక రకంగా చెప్పాలంటే అన్ని మంచి రేపు వచ్చినప్పుడు పూత పాపళ్ళు ఆడుతుంది. బెండకాయలు అయితే 30 డేస్కి చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా కాయ వచ్చాయి. బాగానే ఉంది, ఎంత బాగున్నాయో, మొక్క కూడా చాలా ముదిరింది అప్పుడే రంగారు. ఇక్కడ ల్యాండ్ చాలా బాగుంది. ఈ ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి బాగానే వచ్చినట్టు ఇంటి దగ్గర కూడా ఒక అర డజన్ వచ్చినాయి. ఇంట్లో పైన ఈ సైజులో ఉన్నాయి మన దగ్గర. బాగానే ఉంది. గ్రో చేయాలని అనుకున్నాను. గంపలు గంపలు రావాలి. ఇంటికి సరిపడా కాయగూరలు ఇంకా ఇవి ఉన్నాయి, గింజలు ఉన్నాయి, బెండ గింజలు ఉన్నాయి, కానీ సరే వేయచ్చు. ఇవన్నీ ఖాళీ అయ్యాను. సో ఈ ఒక రకంగా చెప్పాలంటే ఇలా గార్డెన్ అట్లా పెట్టి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది. బాగా వస్తాయి. అవును, పెట్స్ వాటి కోసం అదేలే. ఈ పని చేస్తా కదా వాచ్మెన్ రంగారావు ఉన్నాయి. ఇవి కూడా కొంచెం గోడ అయ్యాక అటు పెట్టుకుందాం. ఉన్నాయిలే. ఇది మొత్తం అయ్యేలోపు, ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు చుట్టూ కూడా మంచి అంటే ఏదో ఇక మనకి అక్కడ కొంచెం స్థలం ఉందిగా, ఆ రోజు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ తెచ్చి పెడదాంలే. పాదులన్నీ కూడా పైకి ఎక్కేసినాయి, పూత పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పళ్ళ చెట్లు చాలా అన్నీ కూడా మారాకులు వేసినాయి. సో ఇది ఫ్యూచర్లో మంచి తోటగా ఉంటుందని ఆశిస్తున్నాను.